నీకు టీ కావాలా? నీకు టీ కావాలా? ఇన్ ఇంగ్లీష్, డూ యూ వాంట్ టీ? డూ యూ వాంట్ టీ? నీకు అనగా టు యూ లేదా ఫర్ యూ. నీకు, టు యూ లేదా ఫర్ యూ. టీ టీ అనే వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. కావాలా అనగా డూ యూ వాంట్ లేదా ఈజ్ ఇట్ వాంటెడ్. కావాలా, డూ యూ వాంట్ లేదా ఈజ్ ఇట్ వాంటెడ్. కావాలి అనగా ఈజ్ వాంటెడ్ లేదా నీడెడ్ లేదా వాంట్. కావాలి, ఈజ్ వాంటెడ్ లేదా నీడెడ్ లేదా వాంట్. నీకు టీ కావాలా? డూ యూ వాంట్ టీ? ఇన్ ఇంగ్లీష్, డూ యూ వాంట్ టీ? ఆమె అన్నం తింటున్నది. గెస్ ఇన్ ఇంగ్లీష్, ఆమె అన్నం తింటున్నది అనే వాక్యానికి సరియైన ఇంగ్లీష్ సెంటెన్స్ కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. ఆమె అన్నం తింటున్నది. చాలాసేపు అయ్యింది నువ్వు ఇక్కడ ఉండబట్టి. చాలాసేపు అయ్యింది నువ్వు ఇక్కడ ఉండబట్టి. ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. యు ఆర్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. చాలా అనగా ఇంగ్లీష్లో వెరీ లేదా ఎలాట్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్. సేపు అనగా టైం. సేపు అనగా టైం. అయ్యింది, ఇట్ హ్యాస్ బికమ్. అయ్యింది, ఇట్ హ్యాస్ బికమ్. నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. ఇక్కడ అనగా హియర్. ఇక్కడ అనగా హియర్. ఉండబట్టి అనగా సిన్స్ బీయింగ్. ఉండబట్టి అనగా సిన్స్ బీయింగ్. చాలాసేపు అయ్యింది నువ్వు ఇక్కడ ఉండబట్టి. ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. యు ఆర్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. అక్కడున్న ఆ వ్యక్తి ఎవరు? అక్కడున్న ఆ వ్యక్తి ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఈజ్ దట్ పర్సన్ దేర్. ఇన్ ఇంగ్లీష్, హూ ఈజ్ దట్ పర్సన్ దేర్. అక్కడున్న అనగా ఇంగ్లీష్లో లొకేటెడ్ దేర్. అక్కడున్న ఇంగ్లీష్లో లొకేటెడ్ దేర్. అక్కడ అనగా దేర్. అక్కడ అనగా దేర్. ఉన్న, హూ ఈజ్ ఆర్ ఎగ్జైటింగ్. ఉన్న, హూ ఈజ్ లేదా ఎగ్జిస్టింగ్. ఆ అనగా దట్. ఆ అనగా దట్. వ్యక్తి అనగా పర్సన్ లేదా ఇండివిజువల్. వ్యక్తి, పర్సన్ లేదా ఇండివిజువల్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. అక్కడున్న ఆ వ్యక్తి ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఈజ్ దట్ పర్సన్ దేర్. హూ ఈజ్ దట్ పర్సన్ దేర్. ఎందుకు పుస్తకాలు చెల్లాచెదురుగా పడేస్తావు? ఎందుకు పుస్తకాలు చెల్లాచెదురుగా పడేస్తావు? ఇన్ ఇంగ్లీష్, వై డూ యూ స్కాటర్ బుక్స్ అరౌండ్. వై డూ యూ స్కాటర్ బుక్స్ అరౌండ్. ఎందుకు అనగా వై. ఎందుకు అనగా వై. పుస్తకాలు అనే వాక్యము ఇంగ్లీష్ వర్డ్ అయిన బుక్స్ నుంచి తీసుకున్నది.
చెల్లా చెదురుగా స్కాటర్డ్ అరౌండ్, చెల్లా చెదురుగా స్కాటర్డ్ అరౌండ్. పడేస్తావు యు త్రో, పడేస్తావు యు త్రో. పడేయు టు త్రో డౌన్, పడేయు టు త్రో డౌన్. ఎందుకు పుస్తకాలు చెల్లా చెదురుగా పడేస్తావు? వై డు యూ స్కాటర్ బుక్స్ అరౌండ్, వై డు యూ స్కాటర్ బుక్స్ అరౌండ్. సౌమ్య నీకు కజిన్ అవుతుందా, సౌమ్య నీకు కజిన్ అవుతుందా. ఇన్ ఇంగ్లీష్ ఈజ్ సౌమ్య యువర్ కజిన్, ఈజ్ సౌమ్య యువర్ కజిన్. సౌమ్య ఏ ప్రాపర్ నౌన్, ఏ ప్రాపర్ నౌన్ అనున్నది ఖచ్చితంగా పేరును తెలియపరుస్తుంది. నీకు అనగా టు యు, నీకు టు యు. కజిన్, కజిన్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన కజిన్ నుంచి తీసుకున్న వాక్యమే. అవుతుందా ఏషి, అవుతుందా ఏషి. సౌమ్య నీకు కజిన్ అవుతుందా, ఈజ్ సౌమ్య యువర్ కజిన్. ఇన్ ఇంగ్లీష్ ఈజ్ సౌమ్య ఈజ్ యువర్ కజిన్, ఈజ్ సౌమ్య యువర్ కజిన్. రజిత నీకు సోదరి ఏనా, రజిత నీకు సోదరేనా. ఇన్ ఇంగ్లీష్ ఈజ్ రజిత యువర్ సిస్టర్, ఈజ్ రజిత యువర్ సిస్టర్. రజిత అనునది ఏ ఫీమేల్ ప్రాపర్ నౌన్, నౌన్ అనునది పేరును తెలియపరిచేది. ప్రాపర్ నౌన్ ఖచ్చితంగా పేరును తెలియపరిచేది. నీకు టు యు లేదా ఫర్ యు, నీకు టు యు లేదా ఫర్ యు. సోదరి అనగా సిస్టర్, సోదరి అనగా సిస్టర్. ఏనా ఈజ్ ఇట్, ఏనా ఈజ్ ఇట్. రజిత నీకు సోదరేనా, రజిత నీకు సోదరేనా. ఇన్ ఇంగ్లీష్ ఈజ్ రజిత యువర్ సిస్టర్, ఈజ్ రజిత యువర్ సిస్టర్. నువ్వు ఏ ఆహారాన్ని బాగా ఇష్టపడతావు, నువ్వు ఏ ఆహారాన్ని బాగా ఇష్టపడతావు. ఇన్ ఇంగ్లీష్ విచ్ ఫుడ్ డూ యూ లైక్ ద మోస్ట్, విచ్ ఫుడ్ డూ యూ లైక్ ద మోస్ట్. ఫుడ్ అనేవు పలకాలి, నాట్ ఫుడ్, ఫుడ్ FOOD, ఫుడ్. నువ్వు అనగా యు, నువ్వు అనగా యు. ఏ అనగా విచ్ లేదా వాట్, ఏ విచ్ లేదా వాట్. ఆహారం ఫుడ్. బాగా అనగా వెల్ లేదా వెరీ మచ్. ఇష్టపడతావు యు లైక్ లేదా యు ప్రిఫర్. ఇష్టపడు లైకింగ్ లేదా ప్రిఫరెన్స్. ఇష్టపడు లైకింగ్ లేదా ప్రిఫరెన్స్. నువ్వు ఏ ఆహారాన్ని బాగా ఇష్టపడతావు. ఇన్ ఇంగ్లీష్ విచ్ ఫుడ్ డూ యూ లైక్ ద మోస్ట్, విచ్ ఫుడ్ డూ యూ లైక్ ది మోస్ట్. వరుణ్ మీకు ఏమవుతాడు, వరుణ్ మీకు ఏమవుతాడు. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ వరుణ్ టు యూ, వాట్ ఈస్ వరుణ్ టు యూ. వరుణ్ అనే వాక్యము ఏ మేల్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అనున్నది ఖచ్చితమైన పేరును తెలియచేసేదే. వరుణ్ ఏ మేల్ ప్రాపర్ నౌన్. మీకు టు యూ, మీకు టు యూ. ఏమవుతాడు వాట్ ఈస్ హీ, ఏమవుతాడు వాట్ ఈజ్ హీ. ఏమి వాచ్, ఏమి అనగా వాచ్.
అవుతాడు అనగా he becomes or he is. అవుతాడు he becomes లేదా he is. వరుణ్ మీకు ఏమవుతాడు? వాట్ ఈస్ వరుణ్ టు యూ? వాట్ ఈస్ వరుణ్ టు యూ? ప్రతిదీ సక్రమంగానే ఉందా? ప్రతిదీ సక్రమంగానే ఉందా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ప్రతిదీ అనగా ఎవ్రీథింగ్. ప్రతిదీ అనగా ఎవ్రీథింగ్. సక్రమంగానే అనగా ఈజ్ ఆర్డర్ లేదా ప్రాపర్లీ లేదా ఆల్ రైట్. సక్రమంగానే అనగా ఈజ్ ఆర్డర్ లేదా ప్రాపర్లీ లేదా ఆల్ రైట్. ఉందా? ఈజ్ ఇట్? ఉందా? ఈజ్ ఇట్? ప్రతిదీ సక్రమంగానే ఉందా? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్?